పీఎఫ్ ఉపసంహరణలో కొత్త ప్రతిపాదనలు కార్మిక లోకంలో అగ్గిరాజేశాయి. గ్రీన్ సిటీ బెంగళూరును రణరంగంగా మార్చేశాయి. కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనలకు సంబంధించి పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఉపసంహరణలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. పీఎఫ్ కు సంబంధించి ఉద్యోగితో పాటు కంపెనీ నుంచి కూడా డబ్బు జమ అవుతుంది. అయితే కంపెనీ తరపున జమ అయ్యే మొత్తాన్ని పెన్షన్ ఫండ్ లోకి మళ్లించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆ మొత్తాన్ని ఉద్యోగికి 58 ఏళ్లు దాటిన తర్వాతే ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది కాస్త కార్మిక సంఘాలకు మంట పుట్టించింది. మండుటెండల్లో బెంగళూరును అగ్నిగుండంగా మార్చేసింది. పీఎఫ్ ఉపసంహరణలో కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోకుండా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందంటూ గార్మెంట్ కంపెనీల కార్మికులు రోడ్డెక్కారు. అది కాస్త చినికి గాలివానగా మారింది. మొదట సోమవారం ఉదయం చిన్నగా గొడవ మొదలైంది. కొడిచికన్నహల్లిలో 5,000 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. కాసేపు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి కార్మికుల సంఖ్య 12,000 దాటిపోయి రచ్చ మొదలైంది. భారీగా గుమికూడిన ఆందోళనకారులు బస్సులు, పోలీసు వాహనాలపై ప్రతాపం చూపారు. దాంతో శాంతియుత నిరసన కాస్త హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీలు జులిపించారు. ఇక్కడి ఆందోళనలు అదుపు చేసే లోపే సింగసంద్రలో నిరసనలు మొదలయ్యాయి. సింగసంద్రలోని పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్ద గార్మెంట్ కార్మికులు నిరసనకు దిగారు. దాదాపు 3,000 మంది కార్మికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మొదట కాసేపు శాంతియుతంగా నిరసన తెలిపిన ఆందోళనకారులు తర్వాత పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో కార్యాలయ అద్దాలు పగిలిపోయాయి. తర్వాత ఆందోళనకారులు వాహనాలపై తమ ప్రతాపం చూపెట్టారు. కార్మికుల ఆందోళనలతో హోసూరు రోడ్డు మూసుకుపోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనలను అదుపు చేయడానికి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. నిరసనకారుల చేతిలో పలు వాహనాలు కాలిపోయాయి. హోసూరు రోడ్డులో 2 బస్సులు, వేరే ప్రాంతాల్లో మరికొన్ని బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే ట్రక్కులు తదితర ప్రైవేటు వాహనాలు కూడా మాడి మసయ్యాయి. వాహనాలపైనే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ పైన ఆందోళనకారులు దాడి చేశారు. We have made 4 provisions. One is for housing purpose we can take, for loan purpose we can take, for health purpose we can take, and for his children's education we can take. With this we can take all his employer share of 3.67% also. This was taken decision and notification is to be implemented the 1st May 2016. Now I have postponed and kept in abeyance up to 1st August.